Welcome to SK Statistics tutorial. Okay, X, comma Y and Z invest a sum in the ratio of 6 is to 59 is to 49 respectively if they end profit total profit of 3180 at the end of the year. Then what is the difference between pair of Y and Z? ఇక్కడ ఎక్స్ వై జెడ్ యొక్క రేషియో ఇచ్చిండు. డిఫరెన్స్ బిట్వీన్ ది వై అండ్ జెడ్కి అడిగిండు. మళ్ళీ టోటల్ ప్రాఫిట్ కూడా ఎంత అనేది ఇచ్చిండు మనకి. ఇక్కడ చూసుకుంటే మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ఈ రేషియోని ఫస్ట్ యాడ్ చేయండి. 49 ప్లస్ 59 ఎంత వస్తుంది? 100 వస్తుంది. 100 ప్లస్ 6 100 ప్లస్ 6 వచ్చేసి 106 వస్తుంది. ఓకేనా? అంటే టోటల్ 106 వాల్యూ మనకి అడిగింది ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఇది వై ఇది జెడ్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 18 వస్తుంది. ఈ 18/106 వాల్యూ అనేది టోటల్ వాల్యూ. అంటే ఇలా కాకుండా ఫస్ట్ ఎలా వేయాలంటే ఒక్క నిమిషం, 106 వాల్యూ అనేది 3180 అయితే ఇక్కడ 18 వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 18 డివైడెడ్ బై 106 ఇంటూ 3180 వస్తుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసేటప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 5 8 2 15 2 9 15 90. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మళ్ళీ సరే ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 2 9 2 7 2 7 నెక్స్ట్ అట్లా కాకుండా కూడా ఇదంతా చేసే 2తో చేసే బదులు డైరెక్ట్ 18/106 ఇంటూ 3180 ఉంది కదా, 106 1 106 30 18 ఇంటూ 3 540 అవుతుంది. ఈజీగా అయిపోతుంది. డైరెక్ట్ 106 ఇంటూ 3. రైట్. నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ డూ ది జాబ్ ఇన్ 25 days 18 days. ఇటువంటి ఎలా చేయాలంటే ఫస్ట్ 25 days, నెక్స్ట్ బి వాల్యూ అనేది 18 days రెస్పెక్టివ్లీ. ఏ అలోన్ వర్క్స్ అలోన్ 4 days అండ్ లీవ్స్ 4 రోజులు పనిచేసి వదిలేసిండట. తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై ది బి టు కంప్లీట్ ది రిమైనింగ్ జాబ్. ఫస్ట్ ఇటువంటి దానికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఎటువంటి కామన్ లేవు కాబట్టి ఏమవుతుంది అంటే ఎల్సిఎం అనేది 25 ఇంటూ 18 అవుతుంది. 25 ఇంటూ 18 25 ఇంటూ 18 చేసిన, లేదంటే 25ని 1/4 అని రాసుకొని 1800 చేసినా కూడా సేమ్ మీనింగ్ అన్నట్టు. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే 4 4 4 5 అంటే 450 అవుతుంది అన్నట్టు. ఓకేనా? 450 ఎల్సిఎం అనేది 450 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 25/450 నెక్స్ట్ డైలీ ఎఫిషియెంట్ వాల్యూగా అనుకోవాలి. 450/25 అంటే 18 వస్తుంది. దీని యొక్క డైలీ ఎఫిషియన్సీ ఎంత అంటే 18 అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా 450/18 450/18 అంటే 25 వస్తుంది. అదే బి యొక్క డైలీ ఎఫిషియన్సీ వచ్చేసి 25 అన్నట్టు. ఇక్కడ కనుక్కునేది ఏంటంటే ఫస్ట్ ఇది ఎల్సిఎం ఏదైతుందో అదేమవుతుందంటే టోటల్ వర్క్ అవుతుంది. ఇది 18 అనేది డైలీ ఎఫిషియెంట్. అంటే 450/25 వేస్తే 18 వస్తుంది. అట్లనే 450/18 వేస్తే 25 వస్తుంది. ఇది డైలీ ఎఫిషియన్సీలు వచ్చినాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఏమన్నాడు? ఏ అనేటోడు 4 రోజులు చేసి లీవ్ చేసి వెళ్ళిండు అన్నాడు. ఏ అనేటోడు 4 రోజులు చేసిండు అంటే డైలీ ఎంత చేస్తాడు? 18 చేస్తాడు. అట్లా 4 days అంటే 72 వస్తుంది. 72
18 4 72. 450లోకి వెళ్ళి 72 తీసేయండి. 450 నుంచి 72 తీసేస్తే ఎంత? 378 మిగులుతుంది. ఓకేనా, 378 మిగులుతుంది. ఇది ఎవరు చేయాలి? బి అనేటోడు చేయాలి. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? బి అనేటోడు చేయాలి. బి అనేటోడు చేయాలి. ఆప్షన్లలో 25 డినామినేటర్లు ఉంది, 2 అది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇది మొత్తాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్లో 8 ఉండాలి. ఇప్పుడు 5 ఎంత? 25. 25 ప్లస్ 3 అంటే 8 వస్తుంది. 25 వస్తుంది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకో ఆప్షన్, ఇది 5 లాస్ట్ యూనిట్ డిజిట్లో 5 ఉంది కదా, యూనిట్ డిజిట్లో 5 ఉంది. ఇక్కడ 5 6 ఎంత? 30. 30 ప్లస్ 3 అంటే 3. లాస్ట్ డిజిట్ అనేది 3 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంది? 8 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఈజీగా ఉంటే అన్ని షార్ట్కట్లు గుర్తుంపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్. ఏమొస్తుంది అంటుండు? ఇక్కడ ఏమేమిటిని చేంజ్ చేయమంటుండు? ప్లస్ని మైనస్ని చేంజ్ చేయమంటుండు, అట్లనే ఇంటూని డివైడెడ్ బైని చేంజ్ చేయమంటుండు. ఇప్పుడు 56 మైనస్ అంటే ప్లస్ చేయాలి. అట్లనే 12 ఇంటూ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై చేయాలి. 4 ఇంటూ 9 ప్లస్ అన్నది కాబట్టి మైనస్. ఓకేనా, ప్లస్ మైనస్ని చేంజ్ చేయాలి. అట్లనే ఇంటూ డివైడెడ్ బైని చేంజ్ చేయాలి. 4 1 4 3 3 ఇంటూ 9 27. 27 మైనస్ 5 అంటే 22. 22 ప్లస్ 56 అంటే 78. ఇది చిన్న ప్రాబ్లమే, అందరు చేస్తారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఆవరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. It realized later than observation was misread as 33 in place of 50. 50కి బదులు 33 తీసుకున్నాడట. ఓకేనా, 33 తీసుకున్నాడు. ఫస్ట్ ఒరిజినల్ ఇటువంటి దానికి షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ ఒరిజినల్ యావరేజ్ తీసుకోవాలి. ఇప్పుడు 50కి బదులు 33 తీసుకున్నాడు, అంటే తక్కువ తీసుకున్నాడు. కాబట్టి ఎంతైతే అంటే ఇప్పుడు 50 తీసుకోవాల్సింది 33 తీసుకున్నాడు, తక్కువ తీసుకున్నాడు కాబట్టి ఇంకా యాడ్ చేయాలన్నట్టు. ఒకవేళ 50కి బదులు అంటే 50 తీసుకున్నాడు, 33కి బదులు 50 తీసుకున్నాడు అన్నప్పుడేమో మైనస్ చేయాలి. ఎక్కువ తీసుకుంటేనేమో మైనస్ చేయాలి, తక్కువ తీసుకుంటేనేమో ప్లస్ చేయాలి. ఇక్కడ మనకు 33 తీసుకున్నాడు, 50 తీసుకోవాల్సింది 33 తీసుకున్నాడు కాబట్టి ప్లస్ చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఎంత రిమైనింగ్ ఎంత ఉంటుంది? 33లోకి వెళ్ళి 50 తీసేస్తే 17 వస్తుంది. 17/10 అబ్జర్వేషన్స్ కదా, 10 అబ్జర్వేషన్స్, టోటల్ అబ్జర్వేషన్స్ 10 కాబట్టి ఇది 40 ప్లస్ 1.7 వస్తుంది. 1.7 41.7. జస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ అనేది తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. అందులో ఎంత పెద్ద క్యాలిక్యులేషన్లు ఏం లేవు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సచిన్ సాలరీ వాస్ రెడ్యూస్డ్ బై 16% అండ్ సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 10%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సాలరీ లోయర్ కంపేర్డ్ టు ఇనిషియల్ సాలరీ? ఇటువంటి సక్సెసివ్ సబ్సిక్వెంట్లీ అంటే వెంటనే తగ్గుడు పెరగడం అనేది ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తుంది, లేదనుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ పెరిగిందంటేనేమో ప్లస్ తీసుకోవాలి, తగ్గిందంటేనేమో మైనస్ తీసుకోవాలి. XY/100 చేయాలి. ఇక్కడ ఎక్స్ అంటే 16 అంటే ఏమన్నాడు? రెడ్యూస్డ్ అన్నాడు కాబట్టి మైనస్, తగ్గింది కాబట్టి మైనస్, ప్లస్ వై అంటే 10 రైజ్డ్ అంటే పెరిగింది అంటే ప్లస్ 10 ప్లస్ 16 అంటే -16 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇది. ఓకేనా, ఇక్కడ -16 ఉంది, +10 ఉంది. -16 ఇంటూ +10 అంటే ఇంటూ చేస్తే -160/100 వస్తుంది. 16లోకి వెళ్ళి -6 -1.6 అంటే -7.6 -7.6 ఇండికేట్ ది లాస్ అన్నట్టు. ఓకేనా, 7.6. ఓకే, జస్ట్ ఎక్స్ ప్లస్ వై XY/100లో సబ్స్టిట్యూట్ చేయాలి.
ఓకేనా. నెక్స్ట్ ఏమొస్తుంది అంటున్నాడు. వి వి అనేది ఎంత 22, నెక్స్ట్ టీ అంటే 20, ఆర్ అంటే 18, పి అంటే 16. అన్నిటికీ టూ టూ తగ్గుతుంది. టూ తగ్గుతుంది అని అంటే ఇక్కడ కూడా టూ తగ్గాలి. టూ తగ్గితే 14. ఆ 14 ఎన్ అనేది ఎన్తో స్టార్ట్ అయ్యేటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇవి రెండు కాదు. నెక్స్ట్ క్యూ 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 అంటే 17, ఓ అంటే 15, ఐఎం అంటే 13, నెక్స్ట్ 11. అండ్ ఇది కూడా టూ తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ టూ తగ్గితే 9 రావాలి. 9 అంటే ఐ ఐ అది ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, ఎన్ఐ రావాలి. ఇవన్నీ కింద రాసుకుంటూ చేస్తే బెస్ట్ ఉంది. అక్కడ ప్లేస్ లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 ఈజ్ ఆడెడ్ టు, ఇటువంటి అన్ని బ్యాంకింగ్ క్వశ్చన్లు. ఇవన్నీ బ్యాంకింగ్ క్వశ్చన్లు అన్నీ కూడా రైల్వేలో ఇంట్రడ్యూస్ చేసారు. 1 ఈజ్ ఆడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది 1 4 3 7 5 8 6 అనే నెంబర్ ఉంది. ఈ ఆడ్ డిజిట్కి ఏమో 1ని యాడ్ చేయమంటుండు. ఈవెన్ డిజిట్కి 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. 2 ఈజ్ ఈవెన్ డిజిట్లకేమో 2ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ డిజిట్లకేమో యాడ్ చేయాలి. ఓకేనా. ఇది 1 అనేది యాడ్ కాబట్టి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఇది 2 తీసేయాలి కాబట్టి 2 అవుతుంది. ఇది 1 యాడ్ చేయాలి కాబట్టి 4 అవుతుంది. ఇది యాడ్ డిజిట్ కాబట్టి 8 అవుతుంది. ఇది 7, ఇది 2 తీసేయాలి కాబట్టి 6, ఇక్కడ 2 తీసేయాలి కాబట్టి 4. ఓకే. వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్ ఇన్ ద నెంబర్. హైయెస్ట్ ఎంత 8, లోయెస్ట్ ఎంత 2. 8 మైనస్ 2 అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 6 అవుతుంది. ఓకేనా. అది ఇచ్చిన దాన్ని బట్టి మనం యాడ్ సబ్ట్రాక్టులు చేయాలి. ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ప్యాటర్న్ క్వశ్చన్స్. ఇవి ఆర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ మాట్లాడుతున్నాం. ఆ, 900కి 1 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ తర్వాత 1 ఇంక్రీజ్ అయింది, ఇటు మధ్య డిఫరెన్స్ చూస్తున్నా. తర్వాత చూసుకుంటే 3 డిక్రీజ్ అయింది, -3 అయింది. ఇది +1 -3, మళ్ళీ తర్వాత -5 తర్వాత చూసుకుంటే -7. ఫస్ట్ ఒకటి డిక్రీజ్ అయింది, తర్వాత అన్నీ కూడా డిక్రీజ్ అవ్వకుండా వస్తున్నాయి. -7, 2 డిక్రీజ్ అవ్వకుండా వస్తున్నాయి. అట్లా అనుకుంటే ఇక్కడ 876 వచ్చింది. +1 -3, నెక్స్ట్ మళ్ళీ -5, మళ్ళీ ఇక్కడ -7, ఒక నిమిషం. ఓకే, ఏం లేదు. ఇక్కడ -9 చేయండి. -9 చేయండి. 885 -9 చేస్తే ఏమొస్తుంది అంటే 876 వస్తుంది. అంతే. అన్నీ +1 ఫస్ట్, తర్వాత -3 -5 -7 -9 అనేది ఇటు మధ్య డిఫరెన్స్. ఓకేనా. ఏం లేదు. ఇక్కడ 11కి 19కి డిఫరెన్స్ ఎంత? ఇలా కదా, ఒక్క నిమిషం.
ఇక్కడ చూసుకుంటే 11, 12, 13 ఇంటూ 2, నెక్స్ట్ 19, 20, 21 ఇంటూ 2. అట్లనే ఇక్కడ కూడా అంటే ఏమవుతుందంటే అన్ని సీరియల్గా వచ్చి లాస్ట్ నెంబర్కి ఇంటూ 2 అవుతుంది ప్యాటర్న్ అనేది. ఇక్కడ కూడా మనం సీరియల్గా అన్నిట్లలో కూడా సీరియల్ ఉన్నాయి. జస్ట్ ఇంటూ 2 ఎక్కడైతుందో చూసుకోవాలి. 11 ఇంటూ 2 ఎంత 22 అవుతుంది. 24 కాదు కాబట్టి ఇది మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ 5 ఇంటూ 2 అంటే 10 అవుతుంది, 12 కాదు. నెక్స్ట్ 9 ఇంటూ 2 అంటే 18 అవుతుంది. ఓకేనా, 18 అవుతుంది కాబట్టి ఇది ఆన్సరు. 6 ఇంటూ 2 అనేది 12 అవుతుంది, 10 కాదు కాబట్టి అది కాదు. ఓకేనా, చూసి గుర్తుపెట్టేటట్టు ఉండాలి, వెంటనే మైండ్లో స్ట్రైక్ కావాలి. ఇవి కూడా బ్యాంక్ ప్యాటర్న్. ఇవన్నీ మనకు ఒక లెటర్ ఇవన్నీ ఇస్తాడు. ఇచ్చి అందులో క్వశ్చన్ అడిగిన తీరు హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ ఏమంటారు, నెంబర్కి బిఫోర్ సింబల్ ఉండాలట, ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ది అనదర్ నెంబర్ ఉండాలి. నెంబర్ సింబల్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది, నెంబర్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది, నెంబర్ లేదు. సింబల్ ఉంది, నెంబర్ లేదు. సింబల్ ఉంది, నెంబర్ లేదు. సింబల్ ఉంది, నెంబర్ ఉంది. అంటే అండ్ 3, 6. ఓకేనా, అండ్ 3, 6. నెక్స్ట్ యాష్, ఇక్కడ కూడా సింబల్ ఉంది కానీ నెంబర్ లేదు. సింబల్ ఉంది, నెంబర్ లేదు. ఎక్కడ కూడా సింబల్ నెంబర్ లేదు కాబట్టి ఓన్లీ 1, అదే మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేవి లాస్ట్ చేస్తా ఒకటేసారి. డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏమంటుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఏమైంది ఎంత ఉంటుందని అడుగుతుండు. కాదు ఒక్క నిమిషం, క్వశ్చన్ మార్క్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ 17,700 ఈజ్ డిపాజిటెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 4% per annum for 2 years. 4% per annum 2 years వేస్తే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాం. ఇప్పుడు దీనికి ఎంత 2 years అన్నాడు కాబట్టి ఈజీగా ఉండేటట్టు డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు PR² బై 100 ఈజీగా అయిపోతుంది. ఓకేనా, పి అంటే ఎంత 17,700 ఇంటూ R² అంటే ఎంత 4². ఒక్క నిమిషం మళ్ళీ కరెక్ట్ రాద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అడిగిండు మనల్ని, దానికి ఫార్ములా వచ్చేసి PR²/100². ఇది ఎప్పుడు అంటే ఓన్లీ 2 years ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ పి అంటే ఎంత 17,700 ఇంటూ 4² అంటే 16, 100² అంటే 100 ఇంటూ 100 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అన్నిట్లలో కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ మనకు 4 మల్టిపుల్ అనేది ఉంది, 4 మల్టిపుల్ కూడా ఉంది. అందులో 8 మల్టిపుల్ ఉంది. ఇక్కడ 8 మల్టిపుల్ ఉన్నది. 8 మల్టిపుల్ ఏదైతే ఉందో అది ఆన్సర్ కావాలి. 8 మల్టిపుల్ అంటే లాస్ట్ 3 డిజిట్ని చూసుకోవాలి. 762ని 8తో డివిజ్ అవుతుందో లేదో చూసుకోవాలి. 8తోని డివిజ్ 7 9s 72. 72 అంటే 4 మిగులుతుంది. ఇది 8తోని డివిజిబుల్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఎట్లయినా అవుతుంది కాబట్టి అది చూడాల్సిన అవసరం లేదు. 832 ఉంది, ఇది 8తో లాస్ట్ 3 డిజిట్స్ 832తోని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది 104గా కాబట్టి అది మన ఆప్షన్ అవుతుంది. అంటే 8 ఇందులో 16 ఉంది కాబట్టి దీన్ని 8 ఇంటూ 2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 342 ఉంది. 342 అనేది 8 4s 32 అంటే 12 మిగులుతుంది. అది 8తో డివిజిబుల్ కాదు. అట్లనే ఫోర్త్ ఆప్షన్ కూడా 8తో డివిజిబుల్ కాదు. లేదనుకుంటే 1.77 ఇంటూ 16తోని మల్టిప్లై చేసినా కూడా మన ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఎంత వీలైతే అంత త్వరగా అయిపోయేటట్టు చూసుకోవాలి.
If Vishal covers a 184 km in boat 48 hours against this stream, it takes 12 hours with this stream. Find the speed of the stream. ఇక్కడ ఏమంటుందంటే అగేనెస్ట్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటంటే అప్ స్ట్రీమ్ అన్నట్టు. అప్ స్ట్రీమ్లో ఎంత 40 184 km/48 hours. 48 3s చూడు, 48 3s వస్తుందా? 48 3s ఎంత? 24 12. ఓకే, అది క్లియర్, మొత్తం డివైడ్ అయితే లేదు, చేద్దాం. 184 డివైడెడ్ బై 48. ఇక్కడ 2తో 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 12 4తో 4 16, 2 మిగులుతుంది 46. ఇంకా 2తో క్యాన్సిల్ చేస్తే 23/6 వస్తుంది. 23/6 అంటే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? అప్ స్ట్రీమ్ వాల్యూ అనేది 23 అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతలేదు, 23/6 వస్తుంది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ అనేది అప్ స్ట్రీమ్ అంటే యూఎస్ రాద్దాం, డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్. డౌన్ స్ట్రీమ్ ఎంత అనేది అదే 184 కిలోమీటర్స్ని 12 అవర్స్లో 184 కిలోమీటర్స్ని 12 అవర్స్లో వేయాలి. కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే 12 అంటే 64, ఇది కూడా క్యాన్సిల్ కాదు. కాబట్టి చిన్నగా 2 4 3s 4 4s 16 4 6 ఓకేనా, 46/3 వస్తుంది. ఇది 46/3 వస్తుంది. ఇప్పుడు మనకు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగిండు. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగితే ఏం చేయాలంటే రెండింటిని మైనస్ చేసి బై 2 చేయాలి. 23/6 మైనస్ 46/3 బై 2 చేయాలి. ఓకేనా, బై 2 చేయాలి. రెండింటిని అంటే ఈ 46 పెద్ద దాంట్లోకి చిన్నదాన్ని తీసేయాలి. నేను ఇటు అటు రాసిన, ఒక్క నిమిషం క్లారిటీగా రాద్దాం. ఇది ఎంత వచ్చింది? 43/3 వచ్చింది. ఓకేనా, 43/3. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెద్దది ఎంత? 43/43. ఇంతకుముందు ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి 4తో క్యాన్సిల్ చేస్తే 4 6, ఇది 46. 46/3. ఈ 46/3ని మనం ఈజీగా ఉండడానికి కోసం 2తో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 92/6 మైనస్ 23/6. డినామినేటర్లు రెండు సేమ్ ఉండడానికి కోసం ఓకేనా, బై 2 చేయాలి. ఏం చేయాలంటే స్ట్రీమ్ అడిగితేనేమో రెండింటిని మైనస్ చేసి బై 2 చేయాలి. ఒకవేళ మ్యాన్ స్పీడ్ అడిగితేనేమో రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ ఇదేమవుతుంది? 92లోకి వెళ్ళి 23 తీసేస్తే 90లోకి వెళ్ళి 20 తీసేస్తే 70 వస్తుంది. 70. నెక్స్ట్ 69/6 12. 6 × 2 12. దీన్ని క్యాన్సిల్ చేయండి. 6 12 5 5తో ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ ఇచ్చి మ్యాన్ స్పీడ్ అడిగిందనుకో, అప్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము బై 2 చేయాలి. ఒకవేళ స్ట్రీమ్ది అడిగిందనుకో, అంటే కరెంట్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగిందనుకో, ఈ రెండింటిని మైనస్ చేయాలి. అప్ స్ట్రీమ్ మైనస్ అంటే డౌన్ స్ట్రీమ్లోకి వెళ్ళి తీసేయాలి, పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నదాన్ని తీసేయాలి. డిఫరెన్స్ డౌన్ స్ట్రీము మైనస్ అప్ స్ట్రీము
అప్ స్ట్రీమ్ బై 2 చేయాలి. ఓకేనా. ఓకే, ఇవి అప్ స్ట్రీమ్లు డౌన్ స్ట్రీమ్లు ఇచ్చినప్పుడు ఎమ్ ఎస్ మ్యాన్ స్పీడు స్ట్రీమ్ స్పీడ్ అనుకోవడానికి. ఒకవేళ ఎమ్ అంటే మ్యాన్ స్పీడు స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చిండనుకో, అంటే ప్రవాహ వేగం ఇస్తే, అప్పుడు అప్ స్ట్రీమ్ ఏమవుతుంది అంటే ఎమ్ అంటే పెద్దదాంట్లోకెళ్ళి చిన్నదాన్ని తీసేయాలి, ఎమ్ మైనస్ ఎస్. ఒకవేళ డౌన్ స్ట్రీమ్ అయిందనుకో, డౌన్ స్ట్రీమ్ అనుకోమంటే ఎం ప్లస్ ఎస్. ఓకేనా. ప్లస్ చేసేటప్పుడు ఏం కాదు, మైనస్ చేసేటప్పుడే కొద్దిగా పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నదాన్ని తీసేయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది క్వశ్చన్. హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై నెంబర్. సింబల్కి ముందు నెంబర్ ఉండాలి, ఇమీడియట్లీ ఫాలో బై ది అనదర్ నెంబర్. నెంబర్ సింబల్, సింబల్ నెంబర్. ఓకేనా. నెంబర్తో స్టార్ట్ కావాలి, సింబల్ ఉండాలి. 6, 8 అండ్ 8. ఓకేనా. నెక్స్ట్ $8.7, అది కూడా ఒక నెంబర్. నెక్స్ట్ 7 అండ్ 3, 3 వచ్చినాయి ఇప్పటికే, 3 వచ్చినాయి. ఇక్కడ ఇట్లా రాసేపోతే లేట్ అవుతుంది, మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మార్క్ వేసేసుకుందాం. 6 అండ్ 8, నెక్స్ట్ 8, 7 2, 7 అండ్ 3 3, తర్వాత నెంబరు సింబలు ఇక్కడికి 4, తర్వాత 9#1, 5, తర్వాత 1*7, అది 6, మొత్తం 6 ఉన్నాయి. ఓకేనా. ఇది చేయాలంటే ఫస్ట్, ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈ సింబల్ అండ్ ది లాస్ట్ ఏ నెంబర్, ద కోడ్స్ దీస్ టూ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. ఫస్ట్ సింబల్ ఉండి లాస్ట్కి నెంబర్ ఉందనుకో, అప్పుడు ఏమైతే అంటే ఆ రెండింటి యొక్క కోడ్స్ అనేది ఇంటర్చేంజ్ అయితే అంటాడు. ఫస్ట్ సింబల్ ఉంది, లాస్ట్ నెంబర్ ఉంది. ఇప్పుడు @ యొక్క సింబల్ ఏంది, @కి ఏమొస్తుంది, డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ 3కి ఏమొస్తుంది, 3కి ఎల్ వస్తుంది. అప్పుడు ఏం చేయమంటుండంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ రాయమంటుండు. అంటే LW ఆన్సర్ ఏమొస్తుంది అంటే రెండింటిని ఇంటర్ చేస్తే LW వస్తుంది. ఓకేనా. ఆప్షన్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. LW 2 ఆప్షన్లు ఉన్నాయి, ఫస్ట్ లాస్ట్ 2 ఇవి కావు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాదు, అయితే ఫస్ట్ లేదా ఫోర్త్ ఆప్షన్ కావాలి. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమన్నాడు, if the first element is odd number and the last an even number, the last elements are to be coded as @ మనకి ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఫస్ట్ లాస్ట్ వచ్చేసింది. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ద థర్డ్ ఎలిమెంట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ ది కోడెడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. ఇక్కడ సెకండ్ థర్డ్ ఎలిమెంట్లు అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్లు అయినాయి అనుకో, థర్డ్ ఎలిమెంట్ని ఏం చేయమంటుండే, కోడెడ్ యాజ్ ది సెకండ్ ఎలిమెంట్తో చేయమంటుండు. 2 ఎలిమెంట్లు సెకండ్ థర్డ్ అనేది మనది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, కాకుంటే 7 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి మనకు ఆ కండిషన్ అవసరం లేదు. కాబట్టి ఇవి ఇచ్చిన 3 కండిషన్లో ఫస్ట్ కండిషన్ ఒకటే మనకు సూటబుల్ అవుతుంది, మిగతా రిమైనింగ్ కండిషన్లు సూటబుల్ కాదు. కాబట్టి డైరెక్ట్ వాటికి ఆన్సర్ రాయాలి. 9కి C, 7కి Z, నెక్స్ట్ 8కి T. ఓకేనా. LCZT డబుల్, ఇది ఈ విధంగా చేయాలి. మనకు సూటబుల్ అయిన వాటిని చూజ్ చేసుకోవాలి.
ఓకే, ఇక్కడ మ్యూట్ అనేది 3517గా, ఇయర్స్ అనేది 2458. అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ ఇందులో ఇందులో సేమ్ ఉన్న ఏముంది, ఓన్లీ ఈ ఒకటే సేమ్ ఉంది. కాబట్టి మనకు వచ్చిన నెంబర్స్లలో కూడా సేమ్ ఉన్న నెంబరే మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 5 5 మాత్రమే